సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ఈ రోజు క్రీడాకారులందరికీ ధ్యాన్ చంద్ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత గొప్పగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ పసిపిల్లి మున్నా బృందానికి, అలాగే ఇక్కడ పాల్గొన్న అన్ని స్కూళ్ల విద్యార్థులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆగస్టు 29, 2024 ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నంది ఆత్మకూరు వారి ఆధ్వర్యంలో కళాశాల నుంచి ఆత్మకూరు పట్టణంలోకి ర్యాలీ రావడం జరిగింది. ఈ యొక్క ధ్యాన్ చంద్ మన ఇండియాకు హాకీలో అనేక పథకాలు సాధించి పథకాలు తెచ్చి భారతదేశానికి గొప్ప పేరు తెచ్చినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన జ్ఞాపకార్థం ఈ రోజు ఈ యొక్క ఆత్మకూరు పట్టణంలో ర్యాలీని నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ రోజు హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ గారి జన్మదినం సందర్భంగా, ఆయన జయంతి సందర్భంగా, ఎందుకంటే ఆయన ఆర్మీలో పగటిపూట ఉద్యోగం చేస్తూ చంద్రుడితో వచ్చే ఏదైతే కాంతి ఉంటో అందులో హాకీ ప్రాక్టీస్ చేసేవాడు. అందుకే ధ్యాన్ చంద్ అని పేరు పడింది. చంద్ అని దాని మీద వచ్చింది. 1928లో ఒలింపిక్స్ లో బంగారు పథకం తీసుకొచ్చారు. 1932లో తీసుకొచ్చారు. 1936లో తీసుకొచ్చారు. 3 సార్లు భారతదేశానికి బంగారు పథకం తీసుకురావడం వల్ల ఆయనకు ఢిల్లీలో ఉన్న ఏదైతే స్టేడియం ఉందో ఆ స్టేడియానికి మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం గా పేరు నామకరణం చేసి 1979లో ఆయన కాలం అవ్వడం వల్ల ఆయన చేసిన దేశానికి తెచ్చిన గుర్తింపుకు ఏదో ఒక రకంగా చేయాలని జాతీయ క్రీడా దినోత్సవం ఆయన జయంతి రోజు అనగా 1979 ఆగస్టు 29, 1902 ఆగస్టు 29 ఆయన జననం చేసే జయంతి ఉంది. కాబట్టి ఆ సందర్భంగా శామ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు క్రీడా సంబరాలు నిర్వహించమని గత 3 రోజుల నుంచి క్రీడ నిర్వహిస్తున్నారు. మన నంద్యాల డిఎస్ఏ స్టేడియంలో కూడా అన్ని విధాల క్రీడలు నడిచినాయి. అందులో ఆత్మకూరు ఖోఖో అండ్ వాలీబాల్ 2 పథకాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ పథకాలు సాధించిన వారికి ఈ రోజు సాయంత్రం డిఎస్ఏ నంద్యాల స్టేడియంలో, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ నంద్యాల స్టేడియంలో గౌరవ కలెక్టర్ గారు రాజకుమారి గారి చేతుల మీదుగా అందరికీ ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. దీని సందర్భంగానే ఈ రోజు ఆయన ఇండియాకు తెచ్చిన పథకాలకు గుర్తింపుగా ఈ రోజు మేము పాఠశాల వాళ్ళతో కళాశాల వాళ్ళతో కలిసి క్రీడా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ కు తర్వాత జాతీయ క్రీడా దినోత్సవము ఈరోజు జరుపుకోవడము ఆత్మకూరులో చాలా సంతోషము. రాబోయే కాలంలో కూడా ఆత్మకూరులో మంచి క్రీడాకారులు తయారై ఈ ఆత్మకూరు పేరును చిరస్థాయిగా జిల్లాలో స్టేట్లో నిలబెడతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ సదవకాశం ఇచ్చినందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ రోజు ఆత్మకూరు పట్టణంలో మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి సందర్భంగా భారీ ర్యాలీగా కేవీఎస్ స్టేడియం ఆధ్వర్యంలో మన పసిపిల్లి మున్నా గారి ఆధ్వర్యంలో ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మన పసిపిల్లి మున్నా గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ జయంతి సందర్భంగా, మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి సందర్భంగా మనకు వాళ్ళ గుర్తింపు చేసుకోవాలా. ఎందుకంటే 1905లో ఆయన జన్మదినము, ఆయన 29లో గోల్డ్ మెడల్ సాధించి ప్రపంచవ్యాప్తంగా మనకి హాకీ క్రీడాకారుడు. హాకీలో ఆయన గోల్డ్ మెడల్ సాధించాడు. 39లో జర్మనీలో ఆడుకుంటూ అక్కడ కూడా గోల్డ్ మెడల్ సాధిస్తే అక్కడ జర్మనీ నియంత ఆయనకి కర్నల్ అవార్డు ఇచ్చి ఆయన పౌరస్త్వం గుర్తిస్తానంటే మన భారతదేశం మీద దేశభక్తితో ఆయన అది తిరస్కరించి మన భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన వ్యక్తి.